భద్రాద్రి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో వామపక్షాలు నిరసన తెలిపాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కాంక్షిస్తూ వామపక్షాలు నినాదాలు చేశాయి. నిరసనకారులకు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాద చర్యలు పరాకాష్ఠకు చేరాయని కోనంనేని విమర్శించారు. ప్రపంచ శాంతి వైపు దేశం నిలబడాలని ఆయన సూచించారు. ట్రంప్ అధ్యక్షుడైనాక అమెరికా సామ్రాజ్యవాదం పరాకాష్ఠకు చేరింది. ఆ పరాకాష్ఠ ఎంత మేరకంటే, మీరు లొంగిపోతే మంచిది, లేకపోతే నువ్వు ఏ మూల దాక్కున్నావో మాకు తెలుసు అని ఇరాన్ అధ్యక్షుడిని బెదిరించే కాడికి అమెరికా డైరెక్ట్గా రావటం జరిగింది. మన భారతదేశానికి సంబంధించి కూడా ట్రంప్ మోడీ నా స్నేహితుడు అంటాడు, మోడీ ఏమో ట్రంప్ నా స్నేహితుడు అంటాడు. ఆయనేమో ట్రంప్ మోడీతో ఆడుకుంటున్నాడు. మోడీ మనకి బాసు, కానీ అక్కడే ఎస్ బాస్ ట్రంప్ ముందు. ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు, ఆ యుద్ధాన్ని నేను ఆపాను అంటే, నేను ఆదేశించాను, వాళ్ళు అంగీకరించాను, లేకపోతే మీతో వ్యాపార సంబంధాలు ఉండవు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా అదే పద్ధతుల్లో, పాకిస్తాన్ మీద కూడా అదే పద్ధతుల్లో, అంటే ఆయుధాల ద్వారా ఈ దేశ సంపద పెంచుకోవడం తప్పితే మరొక ఆలోచన